సార్ నా పేరు మల్లికార్జున. అనంతపురం నగరపాలక సంస్థలో వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాం. ఇవాళ మేము అనంతపురం నగర జిల్లా జేఏసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాలు ఏవైతే ప్రకటించామో ఇవాళ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రధానంగా ప్రభుత్వమే ప్రకటించింది, మీకు తక్షణమే మేము పదోన్నతులు కల్పిస్తాం, సీనియారిటీ జాబితాను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇంతవరకు సీనియారిటీ జాబితా ఫైనల్ లిస్ట్ ఇంతవరకు ప్రకటించలేదు. అదేవిధంగా ప్రమోషన్స్ కూడా ఇంతవరకు కల్పించలేదు. ప్రధానంగా అవి కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 9 నెలలు నోషనల్ అరియర్స్ ఉన్నాయి, మాకు ఆ 9 నెలల అరియర్స్ ఇవ్వాలి. అదేవిధంగా మాకు ఇప్పటివరకు రావాల్సినటువంటి 3 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, ఆ తక్షణమే 3 నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా ప్రభుత్వం మంజూరు చేయాలని. అదేవిధంగా మాకు అక్టోబర్ 2 నాటికి మొత్తం విధుల్లోకి మేము చేరి మా సర్వీస్ 6 సంవత్సరాలు పూర్తిగా అవుతుంది. ఇలా ప్రతి ఉద్యోగి కూడా ప్రమోషన్ అయిన పక్షంలో ప్రతి ఉద్యోగి కూడా ఆటోమేటిక్ అడ్వాన్స్ స్కీమ్ కింద ఏఏఎస్ అంటారు, దాని ద్వారా వాళ్లకు పదోన్నతుల స్కేల్ ఎంతైతే ఉందో దాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం ఇంతవరకు వాటిని పరిష్కరించక ఉంది. తక్షణమే వాటిని పరిష్కరించాలని 1,25,000 మంది వాళ్ళ గలాన్ని ఈరోజు ప్రభుత్వానికి వినిపించడం జరుగుతుంది. ఉద్యమ బాట అనేది నిజంగా పట్టడం జరిగింది. వీటిని పరిష్కరించాలని, అదే మరీ ముఖ్యంగా ఈరోజు ఉద్యోగుల ఆత్మగౌరవ సమస్య ఏంది, ఈరోజు ఇంటింటి తిరిగే విధులు గతంలో మనందరికీ తెలుసండి. ఇలా వాలంటీర్లు చేసే వాళ్ళు ఇంటింటి తిరిగి ఈరోజు మాతో ప్రతి పనిని కూడా ఈరోజు ఇంటింటికి తిప్పి ఈరోజు మానసిక వేదనకు శోభకు గురి చేస్తూ ప్రభుత్వం ఆత్మగౌరవాన్ని ఈరోజు రోడ్డు మీద పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఈ ఇంటింటి తిరిగే విధులను తక్షణం తప్పించాలని కూడా మేము అనంతపురం జిల్లా గ్రామ వార్డు సచివాలయ జేఏసీ తరఫున ప్రభుత్వాన్ని కోరడం అనేది జరుగుతుంది. నా పేరు సుధాకర్, గ్రామ వార్డు సచివాలయాల జేఏసీ నేతని. ఈరోజు మా రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు లంచ్ టైంలో బ్లాక్ బ్యాడ్జీలతో డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం అన్ని సచివాలయాలను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమం. మరి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే, మాకు రావాల్సిన ప్రమోషన్స్ ప్రభుత్వం కల్పించలేదు. అలాగే మరి 2019లో మాకు రిక్రూట్మెంట్ జరిగింది, రేపటికి 2వ తేదీకి మేము 6 ఏళ్ళు పూర్తి చేస్తున్నాము. మాకు రావాల్సినటువంటి నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీని గురించి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఈ నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే గతంలో వాలంటీర్లు నుండి పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఇంటింటికి తిరిగి అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఆ కార్యక్రమాలన్నీ ఈ సచివాలయాల ఉద్యోగులపైన రుద్దడం వల్ల చాలా బర్డెన్ అయిపోయింది, చాలా ఇబ్బందితో కూడుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల కూడా అవన్నీ తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో మేము ఈరోజు అనంతపురం నగరంలో ఈ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మేము ఏవైతే డిమాండ్, మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం ఏవైతే డిమాండ్లు పెట్టిందో ఆ డిమాండ్లన్నింటినీ నెరవేర్చడానికి సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వము అక్టోబర్ 2, 2019 సంవత్సరంలో నియమితులైన వాళ్ళందరికీ కూడా 5 సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి, ట్రాన్స్ఫర్కి అయితే ఎలిజిబుల్ అయితే ఉందని చెప్పేసి 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ట్రాన్స్ఫర్ కల్పించడం జరిగింది. అదేవిధంగానే 6 సంవత్సరాలు పూర్తయిన దానికి ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ అనేది కల్పించాలి. ప్రమోషన్ కల్పించలేని పక్షంలో ఏఐసిస్ కింద కంపల్సరీగా ఇంక్రిమెంట్స్ ఇచ్చి వాళ్ళ యొక్క బేసిక్ అనేది మాడిఫై చేసి చేయాల్సి ఉంటుంది. కానీ ఇటువంటి వాటి మీద ప్రభుత్వము ఎలాంటి చర్య తీసుకోవడం అనేది ఒక ఇబ్బందికరమైన అంశంగా చెప్పవచ్చు. మరి అదేవిధంగానే ప్రభుత్వం అనేటువంటిది ఉద్యోగిని ఆఫీసులో కూర్చొని లేకపోతే ఆఫీస్కు ప్రజలకు వచ్చే అనుసంధానకర్తగా ఉండి వారికి యొక్క సమస్యలు తీర్చే విధంగా ఉండే విధంగా ఉద్యోగ నియామకాలు అనేవి జరిగాయి. కానీ ఈరోజు ప్రభుత్వం మాతో చేయిస్తున్న పని ఏంటంటే వాలంటీర్ డోర్ డెలివరీ సిస్టమ్ అనేటువంటిది. ఈ వాలంటీర్ డోర్ డెలివరీ సిస్టమ్ అనేటువంటిది ఏంటంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యలు కనుక్కొని ఇంటి దగ్గరికి వెళ్ళి తీర్చేటువంటి కార్యక్రమం. ఒక ఉద్యోగిగా తన యొక్క ఆత్మస్థైర్యాన్ని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసి ఈ విధంగా సర్వీస్ చేయడం అనేది ఒక అవమానభారంగా కూడా మేము భావించడం జరుగుతుంది. అదేవిధంగానే ఇంటికి వెళ్ళి మేము సర్వీస్ చేస్తున్నట్టయితే ప్రజలు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఒక ఉద్యోగి, ఒక వ్యక్తి ప్రతిసారి వచ్చి మీ యొక్క ఓటీపీ చెప్పండి, మీ యొక్క సర్వే చేస్తున్నాము, వాట్సాప్ సర్వీసులు అందుతున్నాయా, లేకపోతే ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి మేము ఇంటికి వెళ్ళి అడుగుతుంటే ప్రజలు కూడా విసుకునేటువంటి పరిస్థితి ఈనాడు ఈ ప్రభుత్వం అనేది కొద్దివరకు ఏర్పడిందని చెప్పేసి మేము భావించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి చర్యలతో పాటు మాకు 2 సంవత్సరాలు ప్రొఫెషన్లో ఉన్నప్పుడు నోషనల్ ఇంక్రిమెంట్స్ కల్పించి తర్వాత మాకు బేసిక్స్ కూర్చోబెట్టాల్సి ఉంది. కానీ ఈ యొక్క నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వకోకుండా డైరెక్ట్గా బేసిక్ ఇవ్వడం వల్ల మేము మా యొక్క జీవితకాలంలో చాలా వరకు ఆర్థిక పరంగా కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం తక్షణమే చర్చలు పిలిచి నెరవేర్చాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్స్గా కోరుచున్నాం.